ఈ బాబు ఇంత పెద్ద స్టేజ్ మీద నిలబడి నాకు అర్థందో లేదు తెలియదు, కానీ ఈ స్టేజ్లో ఫస్ట్ నేను ఎవరు చెప్తానండి, నేను అరుణ్ అండి. ఈ సినిమాకి విజువల్ వర్క్స్ చేశాను. ఫస్ట్ టైం ఈ టెక్నీషియన్ స్టేజ్లో పిలిపించారండి. చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా చూసినంతసేపు చాలా హాయిగా ఉందండి. ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులతో కలిసి ఇంత పెద్ద హిట్ చేసిన అని ఏం మాట్లాడు తెలియట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా చెప్పాలంటే ఈ స్టేజ్లో రావడానికి, ఇక్కడ నిల్చోడానికి కారణం త్రివిక్రమ్ సార్. ఆయనకి ఎలా థ్యాంక్ యూ చెప్పాలో తెలియట్లేదు, కానీ సభాముఖంగా ఆయనకి ఇలా మాత్రం థ్యాంక్ యూ చెప్పుకుంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సమంత గారు మాట్లాడే ముందు వాళ్ళ ఫాదర్ మాట్లాడతారు సార్. సభకు నమస్కారం. ఈ సబ్జెక్ట్ విన్న రోజు నేను చెప్తున్నా ఇది పెద్ద ఫిల్మ్ అవుతుందని. ఆడియో రోజు త్రివిక్రమ్ గారికి చెప్పాను, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ బ్లాక్ బస్టర్ హిట్, ఇట్ విల్ బీ అ మెమరబుల్ ఫిలిం ఇన్ ద యానల్స్ ఆఫ్ తెలుగు హిస్టరీ అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ హెడ్లైన్స్ ఏం రాస్తున్నారంటే ఈజ్ ఇన్ అ ర్యాంపేజ్ ఆఫ్ కలెక్షన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అని. 800K దాటింది ఓవర్సీస్ అని చెప్పి కూడా ఎక్కడెక్కడ. సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. కలెక్షన్స్ ఒకవైపు, ఈ ఫిలింలో లేనటువంటి ఎమోషన్ లేదండి. ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎ ఫిలిం ఇన్ ద రీసెంట్ టైమ్స్ లైక్ దిస్. ఇట్స్ అ బఫే ఆఫ్ ఎంటర్టైన్మెంట్. From comedy to emotions to sensitive scenes to action to love story, it's a buffet of entertainment. Thanks to నేను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తున్నా, మాటల మాంత్రికుడు, విజార్డ్ ఆఫ్ వర్డ్స్. అండ్ ఆయన ఒకటే చెప్పారు, ఈ సినిమా నేను ప్రశాంతంగా తీయదలుచుకున్నానండి, ప్రశాంతంగా రిలీజ్ చేస్తాను, మీరు చూడండి అన్నారు. మేమందరం ఎంత ప్రశాంతంగా సినిమా ఫినిష్ చేసామో నాకు తెలియదు, కానీ ఆ కష్టం అంతా ఆయన పడ్డారు, రాధాకృష్ణ గారు పడ్డారు, వాళ్ళు పడ్డారు. వీ రియల్లీ ఎంజాయ్డ్ ద ఫిల్మ్. ప్రతి క్యారెక్టర్ కూడా. నితిన్కి పర్టికులర్ టోల్డ్, దిస్ ఈజ్ యువర్ పెర్ఫార్మెన్స్, బెస్ట్ పెర్ఫార్మెన్స్ డేట్ అని. సూపర్ క్లైమాక్స్ వరకు కూడా, ఫ్రమ్ ద ఫస్ట్ షాట్. అండ్ సమంత, బహుశా ఇంకా ఐ కాంట్ ఇమాజిన్ ఎనీబడి ఇన్ సమంతాస్ రోల్. రావు రమేష్ గారు, నేను చెప్పాను, రావు రమేష్ గారు మీ రోల్ చూసి నాకు చాలా జెలస్గా ఉందంటే, మీ రోల్ చూసి నాకు ఇంకా జెలస్గా ఉందండి. దీని అంతటి కారణుడికి ఈయన. ప్రతి రోల్ ఎవరు చూసినా జెలస్గా ఉంది. హరితేజ, శ్రీనివాసరెడ్డి, ఎవ్రీబడి, ప్రవీణ్, ఎవ్రీ రోల్. నాకు ఒకటే త్రివిక్రమ్ గారి మీద కోపం ఏంటంటే, శ్రీనివాసరెడ్డి మొహం కెమెరాలో అంత దగ్గరకు పెట్టి చూపించినట్టు నా మొహం ఎందుకు చూపించలేదు. ఎవ్రీ రోల్. నదియా, నా పక్కన మేము పేరుగా చేసిన నదియా, కానీ ఎవ్రీబడి, ద మ్యూజిక్. ఇట్స్ అ రేర్ ఫిల్మ్ అండి. ఇది 10 సంవత్సరాల్లో 1-2 సినిమాలు వస్తాయి, అటువంటి ఫిల్మ్ ఇది. చాలా గర్వకారణం. నా క్యారెక్టర్ వరకు వస్తే సెకండ్ ఇన్నింగ్స్ ఊపు అందుకుంది, ఇట్స్ గోయింగ్. బట్ దిస్ ఇస్ ద రాకెట్ బూస్టర్. థ్యాంక్స్ టు శ్రీనివాస్ గారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అండ్ రాధాకృష్ణ గారు. నాకు నా క్యారెక్టర్ గురించి ఒకటే, ఐ టోల్డ్ సమంత, యు ఆర్ ద క్యూటెస్ట్ థింగ్ ఆన్ ఇన్ ద తెలుగు స్క్రీన్ అని చెప్పాను. యు నో యువర్ క్యారెక్టర్ సూపర్, ఐ లవ్ ద క్యారెక్టర్స్ హైలైట్ అనింది. నువ్వు చెప్పావంటే లేదు, యు ఆస్క్ త్రివిక్రమ్ గారని. ఈ లోపల నాకు ప్రొడ్యూసర్ గారు ఫోన్ చేశారు, రాధాకృష్ణ గారు, నరేష్ గారు పర్టికులర్గా మీకు ఫోన్ చేశాను, వెరీ హ్యాపీ అండి, వన్ ఆఫ్ యువర్ బెస్ట్ క్యారెక్టర్స్ అని. ఈ లోపల త్రివిక్రమ్ గారు ఫోన్ చేశారు, మా ప్రొడ్యూసర్ గారు ఫోన్ చేశారా మీకు అని. అవునండి అని. ఆయన సాధారణంగా చెప్పడండి, మీ క్యారెక్టర్ అంతే బాగా వచ్చింది, ప్రతి క్యారెక్టర్ సినిమా సూపర్గా వచ్చింది, వీఆర్ ఆల్ హ్యాపీ. చాలా గర్వకారణం. తెలుగు సినీ పరిశ్రమలో ఈ సంవత్సరంలో, రానున్న సంవత్సరాల్లో కూడా వన్ ఆఫ్ ది 5 బిగ్గెస్ట్ హిట్స్ అని చెప్పి చెప్తున్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ యూనిట్, ఫ్రమ్ విజువల్స్ అరుణ్ టు మ్యూజిక్ మికిజయ్ మేయర్ టు ఎవ్రీబడి. వన్స్ అగైన్ మై many thanks to త్రివిక్రమ్ గారు ఫర్ దిస్ ఫెంటాస్టిక్ రోల్. ఇవాళ నేను టీనేజ్ గర్ల్స్ అందరికీ ఫేవరెట్ ఫాదర్ అయిపోయాను ఇవాళ నేను.
అదొక కొత్త టైటిల్ నాకు ఇప్పుడు. ఇలాంటి ఫాదర్ మాకు ఉంటే బాగుంటుందని. థ్యాంక్ దెమ్ అండ్ థ్యాంక్ రాధాకృష్ణ గారు. థ్యాంక్ వన్ అండ్ ఆల్ దిస్ యూనిట్. థ్యాంక్ యూ అండి రామ్ శాస్త్రి. సినిమా పెద్ద హిట్, చాలా బాగుంది, సంతోషం, ఆనందంగా ఉన్నాం. కానీ వెబ్సైట్లలో మాత్రం రకరకాలు చూపిస్తున్నారు. వాళ్ళందరికీ ఆల్రెడీ సినిమాలు చూపించినట్టు ఒక బాల్ కొనుక్కోమని చెప్పారు. హ్యాపీగా దాని స్ట్రెస్ తగ్గుద్ది బాల్ ప్రెస్ చేస్తూ ఉంటే. ఏ బాల్ అన్న బిసుకోవచ్చు, నో డౌట్, దాంట్లో తప్పేం లేదు. అదే కొనుక్కోవాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ అనవసరంగా అవన్నీ ఇచ్చేయడం కన్నా హ్యాపీగా మంచిగా బాల్ కొనుక్కొని స్ట్రెస్ తగ్గించుకోవచ్చు. చాలా సంతోషం సార్. నాకు మంచి వేషం ఇచ్చారు. ఈరోజు కూడా మంచి అవకాశం ఇచ్చారు. లేదు సార్, ఇంకా ఉంటే ఇంకా గొప్ప పేరు వచ్చేది. నితిన్ కనపడేవాడు కాదేమో. అవి కూడా ఉండుంటే. రాధాకృష్ణ గారికి, ప్రొడ్యూసర్ గారికి సినిమా మీద ఎంత కాన్ఫిడెన్స్ అంటే, మేము షూటింగ్ చేస్తుంటే లొకేషన్కి వస్తే నరేష్ గారు ప్రొడ్యూసర్ గారు కనపడ్డారని, సార్ సీన్స్ మాత్రం లవ్లీ సార్, మేము బాగా ఎంజాయ్ చేసామంటే ఆయన ఇమీడియట్లీ థ్యాంక్ యూ అనుకోండా మిగతా అన్ని సీన్లు కూడా చాలా బాగుంటాయి సార్ అన్నారు. ఆ రోజు కనపడంగానే సార్ సినిమా సీన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం సార్, చాలా బాగున్నాయి అంటే మిగతా అన్ని సీన్లు కూడా చాలా బాగుంటాయి సార్ సినిమాలో అని. అంత ఆ రోజు నుంచి ఏంది ఇంత నమ్మకం అనుకున్నాం. నిజం సార్ మీరు చెప్పింది, చాలా గొప్ప హిట్. వంశీ గారు కూడా వెనక ఉన్నారు. టైం అయింది సార్, అందరికి పేమెంట్లు ఇవ్వాలి, అయిపోవచ్చింది ప్రోగ్రామ్. చాలా సంతోషం సార్. శ్రీనివాసరెడ్డి, నేను ఒకటి కోరుకుంటున్నాను త్రివిక్రమ్ గారు, ఆ కుక్క పిల్ల సీన్ని మీరు ఇంటర్నెట్లో పెట్టండి, అన్ని మిలియన్ లైక్స్. దేనికి రాదు, నేను గ్యారెంటీ ఇస్తాను. అంత అద్భుతమైన సీన్ అది. నాకు శ్రీనివాసరెడ్డికి ఒక కుక్క పిల్ల గురించి ఒక డిస్కషన్ ఉంది, అది మాత్రం రిక్వెస్ట్ అండి, ఎప్పుడన్నా అది ఇంటర్నెట్లో పెట్టండి, విల్ ఎంజాయ్ ఇట్. డిలీటెడ్ సీన్స్ అని కొత్తగా పెడదాం నెక్స్ట్. ఓకే సార్, చాలా సంతోషం. మంచి హిట్ అయింది సినిమా. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇప్పుడు రెడీ సమంత గారిని, కొత్త సమంత గారిని చూస్తున్నాం. అంటే ఇప్పుడు కాదండి, సినిమాలు ఇప్పుడు మాట్లాడారు. చాలా చాలా కూర్చోండి. నేను డబ్బింగ్ చెప్పి ఒకరోజు లాస్ట్ ఆ వడ సీన్ ఏదో ఉంటే షూటింగ్కి వెళ్ళినప్పుడు సమంత గారు కనపడంగానే, సమంత గారు డబ్బింగ్ చెప్పానండి, మీరు చాలా బాగా చేశారంటే థ్యాంక్ యూ అంటారు అనుకున్నా. నాకు తెలుసు అన్నారు ఆవిడ. ఆ ఎట్టకారం మాత్రం ఉండాలి కదా. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ ఫస్ట్ థ్యాంక్ యూ. సారీ, ఈరోజు కొంచెం ఎక్కువగా ఇంగ్లీష్లో మాట్లాడతాను. ఫస్ట్ థ్యాంక్ యూ తెలుగు ఆడియన్స్ అండ్ మీడియా వాళ్ళందరికీ. చాలా రోజు తర్వాత నాకు మంచి రివ్యూస్ ప్లస్ మంచి కలెక్షన్స్ వచ్చింది. మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ సమ్టైమ్ మంచి రివ్యూస్ వస్తుంది, డబ్బులు రాదు. డబ్బులు చాలా వస్తాయి కానీ రివ్యూస్, క్రిటిక్స్ విల్ రిపీట్ అ పార్ట్. సో చాలా రోజు తర్వాత నాకు ఐ గాట్ బోత్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఈ సినిమా చాలా చాలా పర్సనల్ విక్టరీ నాకు. ఎందుకంటే నేను ఈరోజు కూడా ఒక ఆర్టికల్ చదివాను 123telugu.com, సమాంతాస్ బిగ్గెస్ట్ హిట్స్ అని. దాంట్లో సన్ ఆఫ్ సత్యమూర్తి ఉంది. ఇప్పుడు అందరూ పెద్ద హిట్ అని చెప్తున్నారు, కానీ ఐ రిమెంబర్ ద డే ఇట్ రిలీజ్డ్, మిక్స్డ్ టాక్, రివ్యూస్. దట్ వాజ్ వెరీ వెరీ డిసప్పాయింటింగ్ ఫర్ త్రివిక్రమ్ గారు. హీ టుక్ ఇట్ వెరీ పర్సనలీ. అండ్ అప్పుడు ఒక ప్రామిస్ చేశారు, నా నెక్స్ట్ సినిమా నేను చూపిస్తాను అని. అండ్ కంగ్రాచులేషన్స్ సార్, మీరు చూపించారు. మీరందరూ సినిమా చేశారు, చాలా బాగా చేశారు. ఓకే, ఆ సోది తర్వాత చూసుకుంటాం. కానీ ఈ సినిమాల వెనకాల చాలామంది ఉన్నారు. త్రివిక్రమ్స్ గ్రేటెస్ట్ సపోర్ట్. మేబీ మీ ముందు ఆయన ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు, కానీ దట్స్ ఆల్వేస్ నాట్ ద కేస్. ఐ థింక్ నాకు తెలిసి ముగ్గురు ఉన్నారు. గురువు గారు, రవికరణ్ అసోసియేట్ డైరెక్టర్, అండ్ చిన్నబాబు గారు. దే హ్యావ్ బిన్ హిస్ గ్రేటెస్ట్ సపోర్ట్
ఆల్సో మై సపోర్ట్ ఫర్ ఈ సినిమా సీడ్ నుంచి ఈ సినిమా దట్ ద ఐడియా వచ్చి నుంచి దే హ్యావ్ బిన్ ఐ థింక్ హిస్ గ్రేటెస్ట్ సపోర్ట్ అండ్ I am really happy వాళ్ళు ఈరోజు ఉన్నారు ఇక్కడ and I don't think that anybody can be more proud of you, sir, than us. And congratulations to everybody behind the scenes, assistant directors. అందరూ డబ్బుల కోసం పనిచేయట్లేదు నాకు తెలుసు. అందరూ ఈ సినిమా పెద్ద హిట్ కొట్టాలి, ఫస్ట్ డేలోనే హిట్ కొట్టాలి, ఫస్ట్ షో నుంచి ఇది సూపర్ హిట్ టాక్ రావాలని అలా పనిచేశారు అందరూ. అండ్ ఐ థింక్ దానివల్ల ద సిన్సియారిటీ దట్ ఎవ్రీబడి వర్క్డ్ ఆన్ దిస్ ఫిల్మ్, దానివల్లే ఈ ఎక్స్ట్రా మ్యాజిక్ ఉంది ఆలో. అండ్ ఐ కెన్ స్ట్రాంగ్లీ సే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దాట్. మేబీ ఆ కథ బాగుంది, అందరూ పర్ఫార్మెన్సెస్ బాగుంది, కానీ అంతకు మించిన ఇంకా ఒక మ్యాజిక్ అంటే ఇట్ ఈస్ ది ఆనెస్టీ అండ్ లవ్ దట్ వీ ఆల్ హ్యావ్ ఫర్ త్రివిక్రమ్, అండ్ విత్ దట్ వీ వర్క్డ్ అండ్ హెన్స్ దిస్ రిజల్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాని ఇంత పెద్ద చేసిన ప్రేక్షకులకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ సినిమాని ఇంత సపోర్ట్ చేస్తున్న మీడియా వారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా హిట్ అవ్వడానికి 4 మెయిన్ కారణం అండి. దాంట్లో ఫస్ట్ కారణం ఆబ్వియస్లీ మా డైరెక్టర్ త్రివిక్రమ్ గారు, అండ్ సెకండ్ కారణం వచ్చేసి అదే త్రివిక్రమ్ గారే, అండ్ థర్డ్ కారణం వచ్చేసి అదే త్రివిక్రమ్ గారే. ఎందుకంటే ఈ సినిమాకి ఆయన పడ్డ కష్టం ఏంటో తెలుసు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క క్రాఫ్ట్ పైన సినిమా రిలీజ్ రేపంటే ఇవాళ నైట్ వరకు కూడా తను కష్టపడుతూనే ఉన్నాడు. సో ఐ సా ఇట్ క్లోజ్లీ, అందుకే చెప్పాను. ఈ సినిమా మాత్రం సక్సెస్ క్రెడిట్ మొత్తం ఎంటైర్ 100% ఓన్లీ ఫార్ మై డైరెక్టర్ త్రివిక్రమ్ గారు. వేరే ఎవరికి ఇవ్వడానికి నేను ఒప్పుకోను. అండ్ ఇప్పుడు నేను ఇంత మాట్లాడాను కాబట్టి వచ్చి నెక్స్ట్ చెప్తాడు లేదండి ఇట్స్ టీమ్ ఎఫర్ట్ అంటాడు, కానీ కాదు, మా టీం అంతా ఎఫర్ట్ పెట్టడానికి కూడా ఎఫర్ట్ పెట్టింది మీరే. సో మా టీం అందరినీ తెచ్చిన దానికి కారణం మీరే, దానికి మీరే మెయిన్ కారణం. అండ్ మామూలుగా బయట అందరూ ఏమంటారంటే సార్ గురించి ఈజ్ అ క్లాస్ డైరెక్టర్, అంటే ఓవర్సీస్లో బాగుంటుంది, హైదరాబాద్లో బాగుంటుంది, వైజాగ్లో బాగుంటుంది అంటారు. బట్ ఐ ఆల్వేస్ బిలీవ్డ్, నా దృష్టిలో హీఈస్ అ యూనివర్సల్ డైరెక్టర్, క్లాస్ మాస్ కాదు. ఓవర్సీస్ నుంచి ఇవాళ సీ సెంటర్ దాకా ఇంత క్లాస్ సినిమా ఎంత బాగా ఆడుతుందంటే దానికి ఓన్లీ హిస్ రైటింగ్ అబిలిటీస్, హిస్ డైరెక్షన్ అబిలిటీస్. సో దానికి ఆయన మెయిన్ కారణం.